వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే ఎస్ఐఆర్. మొన్నటి వరకు బీహార్లో అక్రమ వలసదారులను, నకిలీ ఓటర్లను బెంబేలెత్తించింది. ఇదే ఇప్పుడు మమతా అడ్డా పశ్చిమ బెంగాల్లోనూ అదే చేస్తుంది. ఎస్ఐఆర్ దెబ్బకు దశాబ్దాలుగా పాగా వేసిన బంగ్లాదేశీలు స్వదేశానికి పరుగులు తీస్తున్నారు. వేల మంది పెట్టేబేడా సర్దుకొని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలే బెంగాల్ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో అసలేం జరుగుతుంది? ఏళ్ల తరబడి పశ్చిమ బెంగాల్లో పాగా వేసిన బంగ్లాదేశీలు స్వదేశానికి తిరుగుపయనం కావడానికి రీజన్ ఏంటి? ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి? వాచ్ దిస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ జాబితాలో అర్హులైన పౌరులందరి పేర్లను చేర్చటం, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వాళ్లను తొలగించటం, నకిలీ ఓటర్లను తీసివేయడం లాంటి తప్పుల్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియతో సరిచేసింది. అయితే ఈ ప్రక్రియ ఎన్నికలకు కాస్త ముందే జరగడంతో బీహార్లో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో నడిచింది. ఎన్నికల సంఘం కేవలం బీజేపీ కోసం పనిచేస్తుందని, ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించి కమలం పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అధికారం కట్టబెట్టడమే పనిగా పెట్టుకుందని అన్ని పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కానీ ఎస్ఐఆర్ కథ బీహార్తోనే ఆగలేదు. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయిందని ఈసీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓట్ల జాబితా సవరణకి శ్రీకారం చుట్టింది. అదే ఇప్పుడు మమతా బెనర్జీ అడ్డా పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలుగా పాగవేసిన అక్రమ వలసదారుల్ని బెంబేలెత్తిస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో సొంత ఊళ్లకు వెళ్తున్నామని ప్రజలు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. వెస్ట్ బెంగాల్ నుంచి స్వదేశానికి బయలుదేరిన పక్కా బంగ్లాదేశీలే వీరంతా. ఎన్నో ఏళ్లుగా భారత్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వేల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత దేశానికి పరుగులు తీస్తున్నారు. చిన్నారులను చంకనెత్తుకొని బ్యాగులతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఫలితంగా ఉత్తర 24 పరగణస్ జిల్లాలోని హకీంపూర్ బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద పరిస్థితి రద్దీగా మారింది. ఒక్క హకీంపూర్ మాత్రమే కాదు, దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని అన్ని సరిహద్దుల్లో నవంబర్ నెల ప్రారంభం నుంచి ఇదే సీన్ కనిపిస్తోంది. దీనంతటికీ కారణం బెంగాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ. ఎస్ఐఆర్ ప్రక్రియకు భయపడే పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు స్వదేశానికి దారిపట్టారు. ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికితే తమను అరెస్టు డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని, తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా బంగ్లాదేశ్కు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్లు వలసదారులు చెబుతున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారిని చాలా మంది కోల్కతా, బిరాటి, గసూరితో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి షాపులు, హోటళ్లు, ఇళ్లలో పనిచేయడం వంటి అనేక పనుల్లో చేరారు. వీరిలో 10 ఏళ్లకు పైగా భారత్లో నివసించిన వారు కూడా ఉన్నారు. అవుట్ పోస్టు నుంచి రోజుకు 150 నుంచి 200 మంది బంగ్లాదేశ్కు తరలిపోతున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారు బయోమెట్రిక్ వివరాలను తీసుకుని స్థానిక పోలీసులకు పంపుతున్నట్లు తెలిపారు. అయితే మొదట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ స్టేషన్లు ఖాళీ లేక కస్టడీలోకి తీసుకోవడం మానేయడంతో వలసదారులు సరిహద్దుల నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. కానీ వీరంతా బెంగాల్లోకి ఎలా రాగలిగారు? దశాబ్దాలుగా భారత పౌరులుగా ఎలా చలామణి అయ్యారు? బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఉన్న బండిల్స్ ఫేక్ ఓటర్ల వివరాలే. వెస్ట్ బెంగాల్ జాబితాలో ఏకంగా 13.25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్టు వివరాలతో పాటు ప్రకటించారు. ఈ రేంజ్లో నకిలీ ఓటర్లు ఉండడానికి కారణం టీఎంసీ సర్కార్ కుట్రలే అని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో అదే నిజమని చెబుతూ ఒక బంగ్లాదేశీ కీలక ప్రకటన చేశాడు. టీఎంసీ నేత 10,000 ఇస్తేనే తనకు ఓటర్ కార్డు వచ్చిందంటూ ప్రకటించాడు. ఇదంతా చాలా పకడ్బందీగా జరిగే ప్రక్రియ. మధ్యవర్తులకు 5,000 నుంచి 20,000 వరకు ఇచ్చి సరిహద్దులు దాటుతున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఆధార్ కార్డులు తీసుకుంటున్నట్టు తేలింది. అలా ఏటా లక్షల మంది బెంగాల్లో పాతుకుపోయారు. ఇదంతా అధికార టీఎంసీ కనుసన్నల్లో జరుగుతున్న ప్రక్రియ అని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అక్రమ వలసదారుల ఓట్లే మమతను 3 సార్లు బెంగాల్ సీఎంని చేశాయని కమలనాథులు వాదిస్తున్నారు.
బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపుతోనే దీదీ గేమ్ కూడా ముగుస్తుందని చెబుతున్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో 34 లక్షల మంది చనిపోయిన వారి ఆధార్ కార్డులు యాక్టివ్లో ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వెంటనే యుఏఈడిఏఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. మరణించిన వారి ఆధార్ కార్డులు డీయాక్టివేట్ చేయాలని కోరారు. దీంతో యుఐడిఐ వెంటనే ఈ కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఒకవైపు నకిలీ ఓటర్ల తొలగింపు, మరోవైపు మళ్లీ రాకుండా ఆధార్ కార్డుల డీయాక్టివేషను, ఇంకొక వైపు బిఎల్ఓల వచ్చిన వారికి మాత్రమే కొత్తగా ఓటు హక్కు కల్పించేలా యాప్ రూపొందించడంతో దీదీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఎస్ఐఆర్ ప్రక్రియతోనే మమతా బెనర్జీకి ఉన్న రూట్స్ అన్నీ మూసుకుపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈసీ 2002 ఓటర్ జాబితాను పరిశీలిస్తుంది. అందులో ఉన్న వారి కుటుంబాలను పోల్చి చూస్తుంది. అయితే బంగ్లాదేశ్లు పారిపోతుంది ఎస్ఐఆర్కు భయపడే కాదు, వారి భయం వెనుక మరో కారణం కూడా ఉంది. ఓటర్ జాబితాలో సమగ్రతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్ఐఆర్ లక్ష్యం. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం పౌరసత్వాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఐఎఫ్ఏ 2025 అస్త్రంగా మారుతోంది. ఐఎఫ్ఏ 2025 అనేది సైలెంట్గా వచ్చిన భారీ చట్టం. అక్రమ వలసలపై భారత్ ఇప్పటివరకు తీసుకొచ్చిన అత్యంత పవర్ఫుల్ చట్టంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ఏడాది మార్చి 27న లోక్సభలో, ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభలో ఆమోదించి సెప్టెంబర్ 1న అమల్లోకి తెచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై డిబేట్ జరుగుతున్న టైంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం పాస్పోర్ట్, వీసా లేకుండా 5 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. నకిలీ డాక్యుమెంట్లు చూపించిన వారికి 10 లక్షల జరిమానా, వెంటనే స్వదేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. తిరిగి భారత్కు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీలకు ఈ నిబంధనలే కంటి మీద కునుకు లేకుండా చేసింది. మరి మమతా సర్కార్ వీరిని కాపాడలేదా? ఎస్ఐఆర్ విషయంలో కానీ, ఐఎఫ్ఐ విషయంలో కానీ దీదీ చేయగలిగింది ఇది మాత్రమే. ఇంతకు మించి ఏదీ చేయలేదు. ఎందుకంటే పౌరసత్వం, విదేశీయుల చట్టాలు, డిపోటేషన్, దేశ భద్రత, సరిహద్దు నియంత్రణ వంటి విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి. రాష్ట్రాలు ప్రభావితం చేయలేవు. అందుకే ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసనలతో సరిపెట్టారు. కానీ ఈ నిరసనలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను అడ్డుకోలేవు. పైగా ఈసారి బెంగాల్పై బీజేపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 6 నెలలు గడువు ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్పై పెట్టింది. 15 ఏళ్లుగా పవర్లో ఉండడంతో టీఎంసీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండే ఛాన్స్ ఉంది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్కు తొలి 2 విజయాలు సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ టీఎంసీ కమ్యూనిస్టుల మధ్య ఉండేది. అప్పటికే 25 ఏళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండడంతో టీఎంసీ విజయం నల్లేరు మీద నడకే అయింది. అయితే మూడోసారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి మమతా రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారని అంటారు. ఆ ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. సంపూర్ణ మెజార్టీతోనే తృణమూల విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.